హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆషాఢం వచ్చేసింది కదండీ! మేమైతే మరి గోరింటాకైతే పెట్టేసుకున్నాము. మాకైతే చాలా ఎర్రగా పండిందండి. మరి గోరింటాకు వలన ఉపయోగాలు, అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఏమేం ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దామా? గోరింటాకు నేను ముందుగా ఇక్కడ ఎర్రగా పండాలంటే గోరింటాకు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీకు ఇప్పుడు నేను చెప్తానండి. నేనైతే ఇక్కడ గోరింటాకు తీసుకున్నాను. మాకు ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది. నేనైతే మా చెట్టు గోరింటాకే తీసుకున్నానండి. ప్రతిసారి ఆషాఢం వచ్చినప్పుడు గోరింటాకు కావాలంటే వాళ్ళని వీళ్ళని అడిగేదానండి. కానీ ఇప్పుడైతే అందరినీ అడగడం ఎందుకు అని చెప్పి నేనే ఒక సొంతగా చెట్టు అయితే వేశాను. ఆ చెట్టు గోరింటాకే నేను ఈరోజైతే కట్ చేసుకున్నాను. కొంచెం చింతపండు తీసుకున్నాను. చాలామంది గోరింటాకుని ఎర్రగా పండడం కోసం చాలా రకాలుగా అంటే పెరుగు, నిమ్మకాయ అన్నీ వేస్తూ ఉంటారు. నేనైతే ఏమీ వేయనండి. కొంచెం చింతపండు మాత్రమే వేస్తాను. గోరింటాకుని ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకుని అలాగే ఇది మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవడమేనండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న గోరింటాకుని చేతులకు పెట్టుకుంటే ఎంత ఎర్రగా పండుతుందండి. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి కదా, అంటు రోగాలు వ్యాధులు వస్తాయండి. అందుకే ఒంట్లో వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించడంతో పాటు గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుందండి. మా చిన్నతనంలో అయితే గోరింటాకు మధ్యాహ్నమే నూరి సాయంత్రం అంటే చాలు గోరింటాకు పెట్టుకుని అందరం కూర్చునేవాళ్ళమండి. ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడంటే ఏ టైంలో పడితే ఆ టైంలో పెట్టుకుంటున్నారు. కానీ మా చిన్నతనంలో అయితే సాయంత్రం అయితే చాలు మా అమ్మ త్వరగా భోజనం పెట్టేసి గోరింటాకు పెట్టేదండి. అది ఆరే వరకు కూడా ఎక్కడికి వెళ్లకుండా చక్కగా ఒకే చోట కూర్చుని ఉండేవాళ్ళం. ఆ ఆనందాలే వేరండి. చిన్నతనంలో మెమరీస్ని అసలు మర్చిపోలేం కదా. అమ్మని మర్చిపోలేము, అలాగే చిన్నతనంలో జ్ఞాపకాలని మర్చిపోలేమండి. చూసారు కదా, గోరింటాకు అయితే ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చేతులు ఎర్రగా పండుతాయండి. నేనైతే గోరింటాకుని మా పిల్లలకి ఇప్పటికీ నేనే పెడుతూ ఉంటానండి. అలాగే నేను పెట్టుకున్నా కూడా సాయంత్రం త్వరగా వంట చేసేసి వారికి భోజనం పెట్టేసి తర్వాత గోరింటాకు పెడతాను. గోరింటాకు పెట్టుకున్నంతసేపు కదలకుండా ఒకే చోట కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటామండి. చిన్నపిల్లలకైతే మా పిల్లలు చిన్నప్పుడు గోరింటాకు పెట్టేసి పైన కవర్ కట్టేసేదాన్నండి. చక్కగా పండిపోయేది. చిన్న చిన్న పాదాలకి గోరింటాకు పెడితే ఎర్రగా పండి ఎంతో ముద్దుగా ఉంటాయి కదా. మరి మీలో ఎంతమందికి ఇటువంటి అనుభవాలు ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు పిలుసుబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అదే కాకుండా పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి కూడా గోరింటాకు ముద్ద పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయండి. కాబట్టి గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. మరి నేనైతే నైటు ఈ విధంగా గోరింటాకు అయితే పెట్టుకున్నాము. ఇది పండిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. పక్షవాతం వచ్చినప్పుడు కూడా చాలామంది గోరింటాకును పెడుతూ ఉంటారండి. అలా పెట్టడం వల్ల త్వరగా చచ్చుబడిపోయిన అవయవాలు కూడా పనిచేస్తాయి. కాబట్టి గోరింటాకు చాలా మంచిది ఆరోగ్యానికి. అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారైనా సరే కంపల్సరిగా పెట్టుకుంటూ ఉండండి. ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది. చాలామందికి ఒంట్లో వేడి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అటువంటి వారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే పొందొచ్చు. ఇది పండిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మా చేతులు అయితే ఈ విధంగా పండాయి. మరి మీకు ఎలా పండిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా చేతులు బాగా పండాయి అంటే కనుక అది కూడా మాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, గోరింటాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పెట్టేసుకోండి.